నాకెంతో ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉంది. ఏదైనా చేయగలుగుతారు. గిన్నీస్ రికార్డే కాదు, ప్రపంచాన్ని మన కూచిపూడి ద్వారా జయించే శక్తి మన కూచిపూడి నాట్య కళాకారులకు ఉంది. అది నాకెంతో ఆనందంగా ఉంది. 3 రోజులుగా ఆనంద్ గారు సిలికాన్ ఆంధ్ర ఆర్గనైజేషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. విజయవాడలో మన అమరావతిలో ఇంత అద్భుతంగా ఎంతో మానసిక ఆనందం, మానసిక విలాసాన్ని కలిగించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. మామూలుగా ఈరోజు చూస్తే క్రిస్మస్ పండుగ, రేపే జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరం, ఆ తర్వాత సంక్రాంతి. ఆ సందర్భంలో కూచిపూడి ప్రపంచ గిన్నీస్ రికార్డులో చేరిందంటే అది ఆంధ్రప్రదేశ్కి గర్వ కారణం. ఇక్కడుండే కూచిపూడి డాన్సర్స్ కానీ గురువులకు కానీ ఇదో గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తే గుర్తింపు కూడా ఉండాలి. అప్పుడే ప్రపంచం మొత్తం చర్చనీయాంశం అవుతుంది. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఆనంద్ గారు. ఒక వ్యక్తి ఎంతో మంది దీనికోసం అనేక విధాలుగా ప్రయత్నం చేసి ఎనలేని కృషి చేశారు. వాళ్ళ జీవితాల్ని కూచిపూడికి అంకితం చేశారు. ఈరోజు మనం చూస్తే జయము జయమని బ్రహ్మాండమైనటువంటి నాట్యం చేసి గిన్నీస్ రికార్డు సాధించాం. ఆనంద తాండవం చాలా బ్యూటిఫుల్గా చేశారు. అది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది కూచిపూడి ఆంధ్రప్రదేశానికే పరిమితం కాదు, భారతదేశానికే పరిమితం కాదు, ప్రపంచంలో అత్యున్నతమైన కళల్లో నాట్యాల్లో మన కూచిపూడి ఒకటిగా ఉంటుందని చెప్పి మరొకసారి అనౌన్స్ చేస్తున్నాను. దీనికి ఒక చరిత్ర ఉంది. మొదటిసారి చూస్తే కూచిపూడి ఇది 5వ ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ కన్వెన్షన్. మొదటిసారి 335 మందితో ప్రారంభించారు. ఈరోజు మీ అందరి ముందరనే అనౌన్స్ చేశారు 6117 మంది ఇందులో భాగస్వాములయ్యారు. 16 దేశాల నుంచి వచ్చారు. నాకు ఆ నమ్మకం ఉంది. రేపో ఎల్లుండో ప్రపంచంలో ఎన్ని దేశాలుంటే అన్ని దేశాల్లో కూచిపూడి ఉంటుంది. అది సత్యం, ఇది జరుగుతుందని చెప్పి మరొకసారి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను పోయిన సంవత్సరం 2 ఏళ్లకు మునుపు డిసెంబర్ 28న 2014లో హైదరాబాద్లో ఇదే మరిగా కూచిపూడి 4వ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చేశాం. చాలా బ్రహ్మాండంగా జరిగింది. గచ్చిబౌలిలో బాలయోగి స్టేడియం, అది కూడా ఆ రోజు నేను స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి బ్రహ్మాండమైన స్టేడియం ఆ రోజు నిర్మాణం చేస్తే అక్కడనే కూచిపూడి 4వ కన్వెన్షన్ జరిగింది. ఈరోజు అమరావతిలో, విజయవాడలో జరుగుతూ ఉంది. ఇంకా మనకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువగా ఉంది. అయినా కూడా ఇన్ని సమస్యలున్నా గిన్నీస్ రికార్డు మనం సాధించుకోగలిగాం. ఈ యొక్క కూచిపూడికి ఒక చరిత్ర ఉంది, ఒక ప్రాధాన్యత కూడా ఉంది. 13వ సెంచరీలో శతాబ్దంలో శ్రీ సిద్ధేంద్ర యోగి ఆ రోజు ప్రారంభించారు. అంటే 700 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ కూచిపూడి దినదినం
బ్రహ్మాండంగా ముందుకు అభివృద్ధి అయిపోతా ఉందంటే దానికి కారణం ఎంతో మంది గురువులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కూచిపూడి ఉంది. ఈ విలేజ్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలి. ఎక్కడైతే కూచిపూడి పుట్టిందో ఆ గ్రామాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ప్రపంచంలో ఉండే కూచిపూడి డాన్సర్లు ఎవరైనా సరే డాన్స్ నేర్చుకోవాలంటే అక్కడికి వచ్చి ప్రారంభించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఏ విధంగా చేయాలో చేయడం కోసం ముందుకు పోతాం. ఈరోజు మనం అందరం చూస్తే వెంపటి చినసత్యం గారు కూచిపూడి అనగానే గుర్తొస్తారు. అన్ని విధాల జీవితాంతం కృషి చేశారు. నూతన నిర్వచనం కూచిపూడికి ఇప్పించారు. ఆ తర్వాత మీరు చూస్తే పద్మభూషణ్ రాధా రాజారెడ్డి గారు కానీ, పద్మభూషణ్ యామిని కృష్ణమూర్తి గారు కానీ, పద్మశ్రీ శోభానాయుడు గారు కానీ మన రాష్ట్రంలో మన దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ప్రోగ్రాంలు ఇచ్చారు, ప్రాధాన్యత ఇచ్చారు. బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్తో ప్రపంచం మొత్తం రాణించి ఈ కూచిపూడికి అధికమైన ప్రాధాన్యత తీసుకొచ్చి ఎనలేని కృషి చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను పోయిన సంవత్సరమే 2014లో కూచిపూడి నాట్యారామం కోసం 100 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి దీనికి ఒక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకుపోవాలని చెప్పే ఉద్దేశంతో అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంత మునిపే వెంకయ్య నాయుడు గారు మాట్లాడినప్పుడు చెప్పారు, కూచిపూడి వల్ల మనస్సు ప్రశాంతత వస్తుంది. ఈరోజు టెక్నాలజీ యుగంలో, ఆధునిక యుగంలో అందరం కూడా పరిగెత్తే పరిస్థితిలో ఉన్నాం, పోటీ ప్రపంచంలో ఉన్నాం. కానీ దీనివల్ల అనేక రకాలైన టెన్షన్లు వస్తున్నాయి. ఆ టెన్షన్లు అధిగమించడం కోసం కూచిపూడి లాంటి డాన్స్ కానీ, ఫిజికల్ లిటరసీ కానీ చాలా అవసరం. మన దేశానికి ఒక అత్యున్నతమైన స్థానం ఉంది. కళలు 64 కళలు. మన పూర్వీకులు అనేక కళలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం భారతదేశం. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను పిల్లలను చూశాను, డాన్సర్లు చూశాను. ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారంటే అది ఒకసారి చూసినప్పుడు ఒక్కోసారి మైండ్ కానీ బాడీ కానీ రెండు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక టీంలో చేయాలి, ఒక పద్ధతి ప్రకారం చేయాలి, ఫోకస్ ఉండాలి. ఇవన్నీ కూడా చేయాలంటే చాలా ప్రాక్టీస్ కూడా అవసరం. అలాంటి ప్రాక్టీస్ చేసిన ప్రదర్శన ఇచ్చినప్పుడు మైండ్ ఫోకస్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఈరోజు మనం చూసాం 6117 మంది ఒకేసారి ఒక పద్ధతి ప్రకారం చేయగలిగారంటే అది కూచిపూడికుండే, ఈ నాట్యాలకుండే ప్రాధాన్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల జీవితంలో ఏదైనా సాధించాలంటే ఒక కాన్సంట్రేషన్ వస్తుంది, మానసిక ఉల్లాసం ఉంటే ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు ఇంకొక పక్క చూస్తే రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక 10 నిమిషాలు, ఒక అర్ధ గంట మనకు నచ్చినటువంటి పని చేస్తే అందులో ఎంతో తృప్తి ఉంటుంది. నేను అందుకనే ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక కంప్యూటర్ లిటరేట్ అవసరం. ఎందుకంటే ఆధునిక యుగంలో ముందుకు పోవాలి. అదే సమయంలో ప్రతి ఒక్క ఇంట్లో ఒక కూచిపూడి నేర్చుకున్న డాన్సర్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి మేమందరం కూడా సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ ఆస్థాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నేను ఒక పిలుపునిచ్చాను, మీ పిల్లల్ని బాగా చదివించమన్నాను, ఇంజనీర్లు చేయమన్నాను. బ్రహ్మాండంగా చేశారు. ప్రపంచం మొత్తం కూడా బ్రహ్మాండంగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో
మంచి భవిష్యత్తు కోసం ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. ఈరోజు నేను ఒకటే పిలిపిస్తున్నాను, తల్లిదండ్రులు పిల్లలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చదువు విషయంలో అదే ప్రాధాన్యత ఈ కూచిపూడికి కూడా ఇవ్వండి. మన సాంప్రదాయాలకి మన సంస్కృతికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. జీవితం అంటే ఆనందంగా ఉండడం. ఆనందం ఒక డబ్బులతోనే రాదు, ఒక సంపత్తోనే రాదు, మనం అవలంబించే పద్ధతుల వల్ల వస్తుంది. మన సాంప్రదాయాల్ని మన సంస్కృతిని కాపాడుకుంటే వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అందుకే నేను ఒకటి ఆలోచించి ఈరోజు నేను ఆలోచించింది కూచిపూడికి ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకనే మీరు అందరూ ఆలోచిస్తే ఈరోజు సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం ఉంది. దీనికి కూచిపూడి నాట్యారామం నుంచి ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చి ఈ నిర్వహణ బాధ్యత దీనికి అప్పచెప్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా సిద్ధేంద్ర యోగి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ఉంది. 6వ తరగతి నుంచి డాక్టరేట్ వరకు పిహెచ్డీలు కూడా ఇక్కడ చేసే విధంగా, ఎంఏలు చేసే విధంగా ఈ విద్యా కేంద్రాన్ని తీర్చిదిద్దాం. ప్రపంచంలో ఒక బ్రహ్మాండమైన స్థావరంగా తయారు చేస్తాం. ఇంకో పక్క మనకు స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్లో కూచిపూడి ప్రవేశపెడతాం. ఇప్పుడు గురువులు ఉన్నారు. ఆ గురువులకి ఇంకా ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలని ఇస్తాం. ఆ గురువుల్ని ప్రోత్సహిస్తాం. ఒక్కొక్కరికి 5 స్కూల్స్ ఇచ్చి ఇంతమంది స్టూడెంట్స్ని ట్రైన్ చేయమని, ఇన్ని గంటలు పనిచేయమని వాళ్ళకి ఆన్రోరియం కూడా ఇవ్వడానికి నేను నిర్ణయించాను. ఎంతమంది గురువులు కావాలని అందరినీ నియమించి కనీసం నెలకు ఒక 12,000 రూపాయలు ఆన్రోరియం కింద వీళ్ళందరినీ కూడా నియమిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈరోజు కూచిపూడి గురువులు ఉన్నారో వారి విద్య అవసరం, వారి నాలెడ్జ్ సమాజానికి అవసరం. నవ్యాంధ్రప్రదేశ్లో నూతన రాజధాని అమరావతిలో మన ప్రతిభ, మన క్రియేటివిటీ మనం సాటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మీ ఉత్సాహం చూశాను. ఒక మాట చెప్తే 10 అడుగులు ముందుకు పోతున్నారు. ఒకప్పుడు విజయవాడలో ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయట రాని వాళ్ళు నేను హ్యాపీ సండే చేయమని ఒక పిలిపిస్తే హ్యాపీ సండేలో బ్రహ్మాండంగా ముందుకు వచ్చి ఆదివారం చూస్తే విజయవాడ మొత్తం ఆనందమయ్యే పరిస్థితి వచ్చిందంటే అది విజయవాడలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజలకుండే ఉత్సాహం. ఈరోజు రాష్ట్రాన్ని ఒక స్మార్ట్ స్టేట్గా తయారు చేయాలని వెంకయ్య నాయుడు గారు అన్ని మున్సిపాలిటీలని స్మార్ట్ సిటీస్గా తయారు చేయాలనుకుంటున్నారు. అందులో పిలిపిస్తే ఓడిఎఫ్లో ఓపెన్ డిఫికేషన్ ఫ్రీలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో అన్ని మున్సిపాలిటీలు చేశాం.